గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 15వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ పక్ష ఫలితాలు అంటే ఈ పక్షం 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి మీరు ఏదైతే ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారో నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వారం ఇబ్బందులు ఉన్నాయి. వచ్చే వారం మళ్ళీ అనుకూలంగా ఉన్న మొట్టమొదటి వారం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇంటర్వ్యూల్లో జాగ్రత్త. కనపడని ఖర్చులు బాగా పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. అలాగే అనవసరమైన తిండి తినడం వల్ల, సమయానికి తిండి తినకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త. కాస్త మానసిక ప్రశాంతత దూరం అవ్వడం జరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి అనుకున్నంత అనుకూలత కనపడలేదు, శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో అనుకోని ఒత్తిడి, అనుకోని ప్రమాదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన మిత్రులతో కానీ లేదా మిత్ర కలహాలు కానీ పెరిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. మధ్యవర్తుల వల్ల నష్టం కనపడుతోంది. మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల నష్టం కనపడుతోంది. నరఘోష అధికంగా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రయ విక్రయాలలో కూడా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అనుకోని తప్పులు చేయడం కానీ తెలిసి పొరపాట్లు చేయడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శ్రమ పెరుగుతుంది, ఫలితం తక్కువగా కనపడుతోంది ఈ 15 రోజుల్లోనూ కూడా. అలాగే కొంచెం ఆదాయపరంగా కూడా అంతంత మాత్రమైన ఆదాయపర లాభాలే కనపడుతున్నాయి. అలాగే కొత్తగా అప్పులు చేయవలసి రావడము, గతంలో చేసిన అప్పులు పెరగడము, కుటుంబం వల్ల ఖర్చులు పెరగడము, అప్పులు పెరగడము, కుటుంబ సభ్యుల సమస్యలు పెరగడము లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, అనుకున్న స్థాయిలో విద్య పట్ల ఆసక్తి లేకపోవడము కనపడుతుంది. కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్త. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలు కూడా మితిమీరిన ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడలేదు. జాగ్రత్త. ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మీ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, ఏం దశలు నడుస్తున్నాయి, ఏవైనా దోషాలు ఉన్నాయో చూసుకుని వాటికి పరిహారాలు చేసుకుని ఎదరికి వెళితే మీకు రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యల నుంచి బయటపడి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు కోర్టు వివాదాలు, శత్రువులు పెరిగిపోవడము, నరదిష్టి లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగాలు చేసేసారు, భూత ప్రేత పిశాచాది గాలు లేకపోతే నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం ఇలాంటి భయాలతోటి ఆందోళనతోటి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.